నీకు నాకు అందరికీ మంచి జరగడం కోసమే వెళ్లాల్సొస్తుంది. మంచి అనుకున్న ప్రతిదీ చెడుగా మారుతోంది. కలలన్నీ కన్నీళ్లుగా మిగిలిపోతున్నాయే తప్ప ఏ నమ్మకం కూడా నిజం కాదనిపిస్తోంది. నా ధైర్యం, మొండితనం, పట్టుదల అన్నీ భయం చేతిలో ఓడిపోతున్నాయి. భయం గురించి భయపడకుండా ఉంటేనే ధైర్యం అంటారు. ధైర్యంగా ఉంటూ మీరు తిరిగొచ్చే వరకు ఆ అమ్మాయి గారిని కంటికి రెప్పలా కాపాడుతాను. అమ్మాయి గారి కోసం మీరేం కంగారు పడక్కర్లేదు, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళిరండి బాబు. వెళ్ళొస్తాను. అమ్మాయి గారు, పదండి వెళ్దాం. మళ్ళీ వస్తున్నాను అమ్మగారు. అభిప్రాయం తెలుసుకున్న తరువాతే నిన్ను పెళ్లి చేసుకోమని మీ నాన్నగారు నన్ను అడిగారు. అలా అనుకునే నేను సరే అన్నాను. నువ్వు పెళ్లి చేసుకోను అని చెప్పినప్పుడు నిన్ను మీ నాన్నగారు ఏమీ అడగలేదు అని నాకు అర్థమైంది. నిన్ను పెళ్లి చేసుకుంటానని మీ నాన్నగారితో చెప్పినందుకు నన్ను క్షమించు భైరవి. ఇప్పుడు కూడా మీ నాన్నగారు మళ్ళీ అడిగినందువల్లే మన పెళ్లి గురించి మాట్లాడడానికి మా వాళ్ళని తీసుకురావడానికి మా ఇంటికి వెళుతున్నాను. ఈసారి కూడా నీ అభిప్రాయం తెలుసుకోకుండా నేను మా వాళ్ళని తీసుకొస్తే నిన్ను మరోసారి బాధ పెట్టిన వాడినవుతాను. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకునే నేను నీకు బాధ కలిగించే పని ఏదీ చేయను. అందుకే ఈ పెళ్లి నీకు ఇష్టమో కాదో తెలుసుకోవడానికే ఈ లెటర్ రాశాను. నేను మా పేరెంట్స్ని తీసుకురావడం నీకు ఇష్టమైతే ఎస్ అని, ఇష్టం లేకపోతే నో అని నాకు మెసేజ్ చేయి. నీ అభిప్రాయం ఏదైనా కూడా దాన్ని నేను గౌరవిస్తాను. అర్జున్.
దేవుళ్ళు దేవతలు నమ్మిన వాళ్ళకి మేలు చేస్తారే తప్ప ఎలాంటి హాని తలపెట్టారని నాకు తెలుసమ్మా. జరిగిన దారుణాన్ని తట్టుకోలేక వాళ్ళు నిన్ను అనుమానిస్తున్నారు. నువ్వు ఆ ఇంటి ఇలవేల్పు కాబట్టి వాళ్ళు నిన్ను అనుమానిస్తున్నారని సాధిస్తున్నారని అనుకోకుండా వాళ్ళున్న పరిస్థితిని వాళ్ళ బాధను అర్థం చేసుకోమ్మా. నేను తిరిగి వచ్చే వరకు భైరవిని తన కుటుంబాన్ని రక్షించే బాధ్యత నీదే. వాళ్ళకేం కాకుండా నువ్వు కాపాడతావన్న నమ్మకంతోనే వెళ్తున్నాను. అమ్మా భైరవి, నాన్న, నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో. కూర్చోమ్మా. చెప్పండి నాన్న. ఏ తల్లైనా తన ప్రాణం పోయినా పర్వాలేదనుకుని తన బిడ్డకి జన్మనిస్తుంది. ఏ తండ్రైనా తన ప్రాణం కన్నా తన పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వడమే ముఖ్యం అనుకుంటాడు. అవునా? చెప్పమ్మా. అవును నాన్న. అలాంటప్పుడు నీకొక జీవితాన్ని ఇవ్వాలనుకోవడం తండ్రిగా నా బాధ్యత అవుతుందే తప్ప నా స్వార్థం అవ్వదు కదా. పిల్లలు తమ తండ్రి బాధ్యతని గౌరవించడం తప్పేం కాదు కదమ్మా. చెప్పమ్మా. తప్పు కాదు నాన్న. తప్పు కాదు కాబట్టే నీకు పెళ్లి చేసి నా బాధ్యతని తీర్చుకోవాలనుకుంటున్నాను. నీకు 25 ఏళ్లకి ప్రాణగండం ఉందని చెప్పారు. మీ అన్నయ్యని పోగొట్టుకుని నా బాధ్యతలు మోయాల్సిన కొడుకు లేడన్న దుఃఖంలో ఉన్నాను. ఉన్న కూతురైనా నా బాధ్యతను గుర్తించి గౌరవించకపోతే ఆ బాధని తట్టుకునే శక్తి నా గుండెకి లేదమ్మా. మీ అన్నయ్యని ప్రేమగా గారాబంగా పెంచగలిగాను తప్ప వాడి ప్రాణాల్ని కాపాడుకోలేకపోయాను. నిన్నైనా కాపాడుకోవాలంటే నీకు పెళ్లి చేయక తప్పదమ్మా. పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడేం జరుగుతుందో, ఎవరు ఏ విధంగా పోతారో అని భయంగా ఉంది. రేపు నాకు కూడా ఏదైనా జరిగి నేను లేకుండా పోతే ఏంటి నాన్న మాటలు? మీ నాన్న కోరిక తీర్చాలనుకుంటే పెళ్లి చేసుకోమ్మా. అర్జున్ చాలా మంచివాడు. నిన్ను ఈ నాన్న కన్నా బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. నాది నమ్మకం మాత్రమే కాదు, నా అనుభవం. అర్జున్ నీకు నచ్చలేదా?
అర్జున్ నచ్చకపోతే ఇంకెవరినైనా తీసుకొస్తాను. మౌనం అర్ధాంగీకారం అంటారా? అర్జున్ మంచివాడే నాన్న. ఆడపిల్ల ఇంతకన్నా వివరంగా ఏం చెప్తుందిరా? ఆ అబ్బాయిని చేసుకోవడం ఇష్టమే అని చెప్పింది. నీకు మంచి శుభవార్త చెప్దామని వచ్చాను బావా. ఆ అర్జున్ పుట్ట దగ్గరకు వచ్చాడు. దేనికి? తను తిరిగి వచ్చేంతవరకు భైరవిని ఆ కుటుంబాన్ని కాపాడమని పుట్టకి దండం పెట్టుకుని వెళ్ళాడు. ఆ కుటుంబం అంతా దుఃఖంలో ఉంది. ఈ సమయంలో వాళ్ళకి తోడుగా ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? కృష్ణమ్మనాయుడు గారు అర్జున్కి భైరవికి పెళ్లి చేయాలనుకుంటున్నారు బావా. పెళ్లి గురించి మాట్లాడడానికి అర్జున్ వాళ్ళ పెద్దల్ని తీసుకురావడానికి ఊరెళ్తున్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరగడం సంతోషమే, కానీ ఇప్పుడు వెళ్ళడమేంటి? వెళ్లకుండా ఉండాల్సిందే. ఇప్పుడు వెళ్తే ఏమైంది బావా? రానున్నది షష్టగ్రహ కూటమి, అది కూడా అమావాస్య రోజు. ఆ సమయంలో దైవబలంతో పాటుగా మన శక్తి కూడా సన్నగిల్లి తాంత్రిక మాంత్రిక శక్తుల బలం పుంజుకుంటాయి. అలాంటి సమయంలో దుష్ట శక్తులు భైరవికి ఆ కుటుంబానికి ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది. మళ్ళీ ఆ షష్టగ్రహ కూటమి అంత ప్రమాదకరమైన రోజా బావా? అవును, దుష్ట శక్తులన్నీ ఎదురు చూసే వాటికి అనుకూలమైన రోజు. వాళ్ళ తాంత్రిక మాంత్రిక విద్యలతో ఏదైనా చెయ్యగల అత్యంత ప్రమాదకరమైన రోజు. అలాంటి సమయంలో భైరవికి రక్షణగా లేకుండా వెళ్ళిపోతున్నాడేంటా అని ఆలోచిస్తున్నాను. అతన్ని వెనక్కి రప్పించే ప్రయత్నం చేయడం మంచిది. ఏం చేద్దాం? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. వాళ్ళని కాపాడ్డానికి ఆ పరమశివుడు ఉన్నాడు కదా బావా. అర్జున్ మళ్ళీ ఎల్లుండి ఉదయానికల్లా వచ్చేస్తాడు. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు బావా. అవునా? ఎలా? సూపర్! ఆ వికెట్ తీసేస్తే మ్యాచ్ మన చేతిలోకి వచ్చేసినట్టే. మాత మీరే ఏదో ఒకటి చెయ్యాలి మాత. ఏమైంది? మా బావ కృష్ణమనాయుడు తన కూతురు భైరవిని నా కొడుకు కాకుండా ఇంకెవరికో ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు మాత. ఆ పెళ్లే జరిగితే నాకు ఆ ఇంట్లో ఎలాంటి హక్కు అర్హతలు ఉండవు మాత. చిత్తు కాగితానికి నాకు తేడా ఉండదు. మా బావ మోచేతి నీళ్లు తాగుతూ బతకడం కంటే చావడం మేలు మాత. నువ్వు చేస్తే దేశానికి ఏమైనా నష్టమా? చావడం అయితే తప్పదు, కాకపోతే చచ్చేది మాత్రం నువ్వు కాదు. నేను నీ మాటలు వినడానికి రాలేదు. మాతని పరిష్కారం అడుగుదామని వచ్చాను. ఆ పెళ్లి జరగకుండా అడ్డుపడతావో రద్దు చేస్తావో నాకు తెలియదు. ఇప్పుడే ఏదో ఒకటి మీరే చేయాలి మాత. నీ బావ కృష్ణమనాయుడు సంగతి నేను చూసుకుంటాను. భయపడకు. లే.
చూసుకుంటాను అంటే ఏ పక్షవాతమో క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులు రావడం కాదు మాత. నేను సంతోషంగా ఉండాలన్నా, ఎదగాలన్నా, అధికారం చేపట్టాలన్నా నాకన్నిటికీ అడ్డుగా ఉన్నది మా బావే మాత. ఆ అడ్డు తొలగించు, వాణ్ణి చంపే మాత, చంపేయ్. నేను చంపడం ఎందుకురా, నువ్వే చంపే. నేనా? నువ్వే. ఏదో ఆవేశంలో ఆ మాట అనేశాను. నేను చంపడం ఏంటి మాత? ఫస్ట్ టైం ఎవరైనా ఇలాగే భయపడతారు. ఒక్కసారి మర్డర్ చేస్తే రెండోసారికి అలవాటైపోతుంది. లేపే. ఉండవా మనవా? ఏమంటున్నారు మాత? చంపేయమంటున్నాను రా, అర్థం కాలేదా? ఆ పని నా వల్ల కాదు. నేను చేయలేను మాత, నా వల్ల కాదు. ఎందుకురా అలా భయపడతావు? నీ వెనక మేమున్నాం కదా. ఆ వచ్చే అమావాస్య నాటి షష్టగ్రహ కూటమికి నా శక్తులన్నీ బలపడతాయి. ఆ రోజు నా శక్తిని ఆ దైవ శక్తి కూడా నిలువరించలేదు. నీ బావ చావుకి ఆ రోజే ముహూర్తం. మీ మాత చెప్పింది కదా, నీ ప్రతాపం చూపించడానికి రెడీగా ఉండు. వెళ్ళు. మాత, నేను ఆ పని నువ్వెలా చెయ్యాలనుకుంటే అలా చెయ్యి. నీ వల్ల కాదంటే చెప్పు, ఎలా చెయ్యాలో నేను చెప్తాను. వెళ్ళు. మాత, ఇంకొక్క విషయం మాత. ఏంటది? ఆ ఇంట్లో ఉన్న పాము తన గురించి నిజం బయట పెడితే నన్ను కాటేసి చంపేస్తానని బెదిరిస్తుంది మాత. హంహట భంభట. తీసుకో. ఇది నీ దగ్గర ఉన్నంత వరకు అది నిన్నేమీ చెయ్యలేదు. ఈ రక్ష నిన్ను కాపాడుతుంది, దాన్ని భయపెడుతుంది. వెళ్ళరా, వెళ్ళు. అలాగే వస్తాను మాత. మన పని జరగడానికి వీణ్ణి సిద్ధం చేసావన్నమాట. చెయ్యాలిగా మరి. భరి విశ్వంభరి. విశ్వంభరి.